గత 10 నెలలుగా నా లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ చూస్తుంటే ఇప్పుడున్న అబ్బాయిలకి పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకి ఒక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నా. మీ బిడ్డల్ని మరీ మంచోడిగా పెంచకండి. అబ్బాయిలకి కూడా చెప్తున్నా, మీరైతే మరీ మంచోడిగా అయితే పెరగకండి. ప్రతి మనిషికి కూడా కొన్ని చెడు అలవాట్లు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే వాడిని చేత కాని వాడిలాగా ప్రతి ఒక్కరూ మోసం చేస్తారు. అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ చేసింది మాత్రం ఈ 10 months బ్యాకే. సో దానివల్ల ఎంత సఫర్ అవుతా ఉన్నా అంటే అంత సఫర్ అవుతా ఉన్నా. ఎవ్వరు సపోర్ట్ కూడా లేరు. సో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. బట్ నా తరపున అయితే ఒక్క తప్పు లేదు అని తెలిసి కూడా ఒక్కరు కూడా నా వెనకాల అయితే లేరు. నా మెంటల్ కండిషన్ ఎలా మారుతా ఉందంటే, ఇంతకాలం ఇంత మంచోడిగా ఉండి ఏం సాధించానా అనే సిచ్యువేషన్ అయితే వచ్చేసాను. చెడుతో కూడిన సొసైటీలో ఒక చెడ్డవాడు మాత్రమే బతకగలడు, మంచివాడు బతకలేడు, బతకనివ్వరు కూడా. నేను డబ్బులకు ఆశపడ్డాను అని నా మీద బ్లేమ్ చేస్తూ ఉంటే చాలా అంటే చాలా కోపం వస్తుంది. అని ఇంకోటి చాలా అంటే చాలా బాధ కూడా వేస్తుంది. కరోనా టైంలో ఎంతో మందికి ఫ్యూనరల్స్ చేశాను. చాలామంది కట్టలు డబ్బులు ఇస్తాము అన్నారు. కొంతమంది కాళ్ళు మొక్కి డబ్బులు ఇస్తాము అన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అప్పుడు 2000 రూపాయల నోట్లు ఉన్నాయి. కట్టలు డబ్బులు ఇస్తాము, తీసుకోండి, మేము ఇంత వాళ్ళము, మాకు ఎవ్వరు రాలేదు, మీరు వచ్చి చేశారు అన్నప్పుడు కూడా మేము అలాంటి వాళ్ళ దగ్గర కూడా ₹1 తీసుకోలేదు. సో అటువంటి సిచ్యువేషన్లోనే నేను ₹1 ఆశించని వాడిని ఆల్రెడీ అడుక్కునే వాళ్ళం మేము అన్న వాళ్ళ దగ్గర నేనెందుకు డబ్బులు అడుగుతాను? నేనెందుకు కట్నాలు కానుకలు అడుగుతాను? ఈ ఒక్క లాజిక్ అర్థం చేసుకోవడం లేదు ఎవరు కూడా. మొత్తం నేను ఖర్చు పెట్టుకొని నేను చేసుకున్న వాడిని అప్పులు చేసి నేను ఒక్కనే నా తల్లిదండ్రులకి అని నేను కష్టపడి నేను అప్పులు చేసి నేను ఎంతో ఇదిగా నేను చేసుకున్న వాడిని ఒక్కరి డబ్బు కోసం నేను ఎందుకు ఆశపడతాను? నా లైఫ్ ఎట్లా వెళ్తుందో ఆ భగవంతుడు ఏ పక్కకు రాసి పెట్టాడో, ఎటువంటి చావును రాసి పెట్టాడో కూడా అర్థం కావట్లేదు. ఆలోచిద్దాం. బై.